బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము ఎవరి కోసం బ్రతకాలి. మనము ఎవరి కోసం బ్రతకాలి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అందులో అత్యధిక జనాభా ఎవరు అంటే క్రైస్తవులు. సుమారు 450 కోట్ల మంది క్రైస్తవులు జీవిస్తున్నారు. మిగిలిన వారి గురించి మనకొద్దు. మన క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరి కోసం బ్రతుకుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఈ 450 కోట్ల మంది క్రైస్తవులు దేవుని కోసమే బ్రతుకుతున్నారా లేక తమ కోసం తాము బ్రతుకుతున్నారా అని మనం ఆలోచించగలిగితే, ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఏమండి, దేవుని కోసం బ్రతుకుతున్నాము అనే భ్రమలో బ్రతుకుతున్నారు. అర్థమవుతుందండి? వాస్తవానికి వారి కోసం వారు బ్రతుకుతూ ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడం కోసమో, లోకంలో ఉన్న వాటిని కూడగట్టడం కోసమో, లోకంలో ఉన్న వాటిని అనుభవించడం కోసమో బ్రతుకుతూ ఏమనుకుంటున్నారంటే మేము దేవుని కోసం బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది భర్తలు తమ భార్యల కోసం బ్రతుకుతున్నారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది భార్యలు అయితే తమ భర్తల కోసమే బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించడం కోసం బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది లోకంలో ఉన్న ఆస్తులు సంపాదించడానికి బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది పదవులు సంపాదించడానికి బ్రతుకుతూ ఉంటారు. ఇలా మనం ఆలోచిస్తే ఎక్కువ శాతం దేవుని కోసం బ్రతకని వారే మనకు ఎక్కువగా కనబడుతున్నారు. దేవుని కోసం బ్రతికేవారు బహు తక్కువగా మనకు కనబడుతున్నారు. ఏమో అంతేనా? కానీ మొదటి శతాబ్దంలో అపోస్తులు ఎవరి కోసం బ్రతుకుతున్నారో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, అందరూ తెరిచి బైబిల్ గ్రంథాన్ని చూడండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు జాగ్రత్తగా చూడండి. పైన రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు అందరూ చూడాలి, అందరూ తీయాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. మనలో ఎవడునో తన కోసమే బ్రతుకడు. ఏమండి, అపోస్తుల కోసం మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. బాగా వినాలి అందరూ. అపోస్తులు ఎవరు కూడా తమ కోసమే బ్రతకట్లేదట. వాళ్ళు చనిపోవడం కూడా తమ కోసమే చనిపోవట్లేదట. మరి ఎవరి కోసం బ్రతుకుతున్నారు, ఎవరి కోసం చనిపోతున్నారు అనేది చూడగలిగితే కింద చెప్తున్నారు చూడండి. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. బ్రతికినా ప్రభు కోసమేనంట, చనిపోయినా ప్రభు కోసమేనంట. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అపోస్తులు బ్రతికినా ప్రభు కోసమే బ్రతికారు, చనిపోయినా ప్రభు కోసమే చనిపోయారు. ఈరోజు మానవులంగా ఈ భూమి మీద పుట్టినటువంటి మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం చనిపోతున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏమండి, ఎవరు గొడవ మనకొద్దు. ఏమండి, మన గురించి మనం ఆలోచించుకుందాం. మనకి ఇప్పటికే చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం మనం. ఏమండి, దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆయుష్ కాలంలో, దేవుడిచ్చినటువంటి జీవితంలో చాలా సంవత్సరాలు బ్రతికేసాం. ఎవరి కోసం బ్రతికేసాం? ఇప్పుడు ఎవరి కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన కోసమే మనం బ్రతికేస్తాం. అవునండి, ఇప్పటి వరకు మనం దేవుని కోసం బ్రతికింది ఏమీ లేదు.
పోనీ చనిపోవటం కూడా ఎవరి కోసం చనిపోతున్నాం? మన కోసమే. అది కూడా దేవుని కోసమేమీ కాదు. కానీ మొదటి శతాబ్దంలో అపోస్తులు చూడండి, మనలో ఎవడను తన కోసమే బ్రతుకడు, మనలో ఎవడను తన కోసమే చనిపోడు, మనం బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. ప్రియమైన దేవుని పిల్లలరా, అపోస్తులు నిజంగా ఎవరి కోసం బ్రతికారండి? ప్రభు కోసమే కదా. ప్రభు కోసమే అనేక గ్రామాలకు వెళ్ళారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు, అనేక పట్టణాలకు వెళ్ళారు, అనేక దేశాలకు వెళ్ళారు. ఏ ప్రయాణ సౌకర్యాలు లేని సమయంలో ఏమండి వెళ్ళి ఎవరి కోసం ప్రకటించారు? ప్రభు కోసమే. మనకలాగా ఇల్లులని, పెళ్ళిళ్ళని, ఉద్యోగాలని, ఆస్తులని, అంతస్తులని, పేరు ప్రఖ్యాతులని, పదవులని దేనికోసం వాళ్ళు ఆరాటపడలేదు, దేనికోసం పరుగులు తీయలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి వాళ్ళు ఎప్పుడు కూడా వారి జీవితం అంతా ప్రభువు కోసమే. తమ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు బ్రతకలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, భార్యని, పిల్లలని, తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులని దేనికోసం వాళ్ళు ఆలోచించలేదు. ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ప్రభు పని కోసమే పరుగులు తీశారు తప్ప తమ కోసం అంటూ ఈ లోకంలో దేనికోసమో కూడా ఆరాటపడలేదు, ఆలోచన చేయలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, వారి జీవితకాలం అంతా కూడా ఎలా బ్రతికారు అంటే ఏమండి ప్రభు కోసమే బ్రతికారు. చనిపోవటం కూడా ఎవరి కోసం చనిపోయారంటే ప్రభు కోసమే చనిపోయారు. ఎలా చనిపోయారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36 నుంచి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూసారు ఎలా బ్రతికారట అపోస్తులు, ఎలా చనిపోయారంట వాళ్ళు. మరలా 36వ వచనం, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. కొరడా దెబ్బలు ఏమండి చెరసాల్లో ఖైదీలుగా ఖైదును అనుభవించారట. అలాగే తిరస్కరించబడ్డారట, రాళ్లతో కొట్టబడ్డారట, రంపాలతో పోయబడ్డారట. ప్రియమైన దేవుని పిల్లలరా, రాళ్లతో కొడితే వెంటనే చచ్చిపోతాడండి మనిషి. ఏమండి వెంటనే చచ్చిపోడండి. రాళ్లతో కొట్టగా 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 చర్మం అంతా కూడా కమిలిపోయి, చర్మం చిట్లిపోయి, ఆ చర్మంలోంచి రక్తం వచ్చి ఎప్పటికో కానీ చనిపోడండి. ఆ రాయి దెబ్బ తగలరాని చోట తగిలితే కానీ మనిషి చనిపోడండి. రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడ్డారు బ్రతికొండగానే. ఏమండి ఇది చచ్చిపోయిన వాడిని రంపాలతో కోసారు అంటే అది వేరు, అప్పుడు ఏం బాధ తెలీదు. బ్రతికొండగానే రాళ్లతో కొట్టారు, రంపాలతో కోసారట. శోధింపబడిరి, ఖడ్గముతో, ఖడ్గాలతో తలలే నరికేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ఎవరి కోసం చనిపోతున్నారు ఇలాగా అంటే ప్రభువు కోసమే. రాళ్లతో కొట్టబడి చంపబడింది ఎవరి కోసం? ప్రభు కోసమే. రంపాలతో కోయించుకున్నది ఎవరి కోసం? ప్రభు కోసమే. ఖడ్గాలతో తలలు తెగ నరికించుకున్నది ఎవరి కోసం అంటే ప్రభు కోసమే. ఏమండి మనలో ఎవడనూ తన కోసమే బ్రతకడు, ఎవడనూ తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయినను ప్రభువు కోసమే అన్నారు కదా. చూడండి ఎలా చనిపోతున్నారు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళకంటూ సొంతంగా ఒక గృహం అనేది కట్టుకోలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఏమండి ఏ ప్రాంతానికి వెళితే సువార్త పరిచర్యకి ఆ ప్రాంతంలోనే ఏదో ఒక చోట పడుకునేవారు. ఏమండి కొండలలోను, గుహలలోను, సొరంగాలలోను తిరుగులాడుచు బ్రతికారట వాళ్ళు.
ప్రియమైన దేవుని వల్ల అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ పాప భూయిష్టమైన లోకం అలాంటి వారికి యోగ్యమైనది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం చనిపోయారు కనుక అలాంటి వారికి ఈ పాపిష్టి లోకం యోగ్యమైనది కాదు. మరి ఏ లోకం యోగ్యమైనది? పరలోకమే వారికి యోగ్యమైనది. ఇప్పుడు రోమపత్రిక 14వ అధ్యాయానికి రండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా ప్రభువారమే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాం? ప్రభువు వారమై ఉన్నాము. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మొదటి శతాబ్దంలో అపోస్తులందరూ కూడా ప్రభువు కోసమే బ్రతికారు, ప్రభువు కోసమే చనిపోయారు. మనం బ్రతికినా ప్రభువారమే, చనిపోయినా ప్రభువారమే. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం చూడండి వాళ్ళది. ఎవరి కోసం బ్రతకాలో వారికి అర్థమైంది అపోస్తులుడికి. ఈరోజు క్రైస్తవులకి ఎవరి కోసం బ్రతకాలో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తామో అర్థం కాలేదు. అందుకే ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు ఈరోజు. ఏమండి, దేవుడు అనంతమైన విశ్వాన్ని మనకు పెట్టుబడిగా పెట్టాడు కదా. గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. మనకు అన్నీ కూడా సమకూర్చి మనల్ని ప్రేమించి మనల్ని పెంచి పోషిస్తూ కాచి కాపాడుతుంటే అన్నీ అనుభవిస్తూ ఎవరి కోసం బ్రతుకుతున్నారు ఈరోజు? ఏమండి, ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు? లోకంలో ధనం కోసం బ్రతుకుతున్నారు, ఆస్తుల కోసం బ్రతుకుతున్నారు, అంతస్తుల కోసం బ్రతుకుతున్నారు. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరో కనబట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మొదటి శతాబ్దంలో అపోస్తుల జీవితాలు చూస్తుంటే వాళ్ళందరూ కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికారు. తమ ప్రాణాలు కూడా దేవుని కోసమే పనంగా పెట్టారు. అపోస్తులైన పౌలు గారు చూడండి ఏమంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే, ఏమండి, ఎవరి గురించో నాకు అనవసరం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతికానా క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోయానా నాకు లాభం ఉంది అంటున్నాడు ఆయన. ఏమండి, నేను బ్రతికానా ఈ భూమి మీద ఎవరి కోసం బ్రతుకుతాను? క్రీస్తు కోసమే బ్రతుకుతాను. నా కోసం నేను బ్రతకను, ఈ లోకం కోసం బ్రతకను, లోకంలో ఉన్న వాటి కోసం నేను బ్రతకను. నేను బ్రతికితే నా క్రీస్తు కోసమే నేను బ్రతుకుతాను. ఒకవేళ చనిపోయినా నాకు లాభం ఉంది. చనిపోయిన వారు అందరికీ లాభం ఉండదండి. క్రీస్తు కోసం ఎవరైతే బ్రతికి చనిపోతారో వారికి మాత్రమే లాభం. లోకం కోసం బ్రతికి, లోకంలో ఉన్న వాటి కోసం బ్రతికి చనిపోయిన వాడికి లాభం ఉండదు. ఏమండి, అర్థం కావట్లేదు ఈరోజు అమాయక క్రైస్తవ ప్రపంచానికి. ఏమండి, బ్రతికినంతకాలం లోకం కోసం బ్రతికేస్తారు, చనిపోయిన తర్వాత ఏదో పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా పరలోక పిలుపు అనేస్తూ ఉంటారు ఫ్లెక్స్ మీద. ఏమండి, ఏనాడు చర్చికి రాడు, ఏ రోజు పాటలు పాడు, ఏ రోజు వాక్యం వినడు, ఏ రోజు వాక్యం చదవడు, ఏ రోజు కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకోడు, ఏ రోజు కూడా దేవుని కార్యక్రమాల్లో పాలిభాగస్తుడు కాడు. కానీ చచ్చిపోయిన వెంటనే ఏదో దేవుడు పిలిచినట్టుగా పరలోక పిలుపు, స్వర్గస్థులైరి పరమపదించిరి. ఏమండి, ప్రభువునందు నిద్రించి వారు ధన్యులు. ఇలాంటి వాక్యాలన్నీ వాడేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమండి, ఇక్కడ దేవుని కోసం నిస్వార్థంగా, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికినోడికే పరలోకం వెళ్తాడో లేదో అనే భయంతో బ్రతుకుతుంటే, ఏమంటే పూర్తిగా తన జీవితకాలం అంతా కూడా లోకం కోసం బ్రతికేసి చచ్చిపోయినోడికి పరలోక పిలుపు అంటారు. ఏమండి, పిలుచుకుని ఏం చేసుకోవాలి నిన్ను? ఏమండి, నువ్వా లోకం కోసం బ్రతికావు, లోకంలో ఉన్నవన్నీ అనుభవించడం కోసం బ్రతికావు, లోకంలో ఉన్న వాటిని కూడగట్టడం కోసం బ్రతికావు, లోకంలో ఉన్న పనికిరాని పాపాలన్నీ చేసుకుంటూ బ్రతికావు, చచ్చిపోయావు, పరలోక పిలుపు. చూసారు ఎలా ఉన్నారు ఈరోజు? ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక దేవుని కోసం బ్రతికుతాను అంటున్నాడు పౌలు గారు. చూడండి, నేను బ్రతికానా క్రీస్తు కోసమే బ్రతికుతాను, చచ్చిపోయానా నాకు లాభం ఉంది. ఏంటి లాభం? ఏమండి, పరలోకం. బ్రతుకుంటేనే కదా లాభమైన నష్టమైన అనుకుంటాం మనం. ఏమండి, బ్రతుకున్నవాడికి కదా లాభమైన నష్టమైన, చచ్చిపోయినవాడికి లాభం ఏంటి అనుకుంటాం మనం. కానీ పౌలు గారు అంటున్నారు, చనిపోతే నాకు లాభం ఉంది. ఏంటయ్యా లాభం అంటే అదే
పరలోకం. పౌలు గారు ఎవరి కోసం బ్రతికారు? పౌలు గారు కూడా దేవుని కోసమే బ్రతికారు. ఆయన కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక పట్టణాలకు వెళ్ళాడు, అనేక దేశాలకు వెళ్ళాడు, అనేక ఖండాలకు కూడా వెళ్ళాడు. వాడ ప్రయాణాలు చేశాడు కదా, అనేక ఖండాలకు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, అనేక మందిని దేవుని వైపు నడిపించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా దేవుని కోసం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపజేస్తూ ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేని. ఏమండి, అనేక సార్లు ఏం చేశాడంట ఆయన? చెరసాలలో ఉన్నాడట. ఎవరి కోసం? దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, హత్యలు చేసి కాదు. దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తున్న సమయంలో అనేక సార్లు పౌలు గారిని చెరసాల్లో వేసేశారు. అనేక మార్లు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక సార్లు దెబ్బలు తిన్నాడు పౌలు గారు. ఏమండి, దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. అంటే ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చింది పౌలు గారికి. ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు తిన్నాడట? 5 సార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. అంటే లెక్కేయండి, 195 దెబ్బలు తిన్నాడట. ఏమన్నా 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 195 దెబ్బలు తిన్నాడట. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఎలా ఎలా శ్రమపడ్డాడు చూడండి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చూడండి, ఎంత భయంకరమైనటువంటి బాధలు అనుభవించాడు చూడండి పౌలు గారు. ఎవరి కోసం అయ్యా అంటే, ఎవరి కోసం? తన కోసం కాదు, తన కుటుంబ సభ్యుల కోసం కాదు, ప్రభువు కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడు. చివరికి పౌలు గారు కూడా హతసాక్షిగా హతమైపోయాడు కొంతమంది చేతిలో. అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ పౌలు గారు కూడా ప్రభువు కోసం తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని వల్ల కనుక పౌలు గారు అంటున్నారు, నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు చూడండి, ప్రవక్తల జీవితాలు చూడండి, అపోస్తలుల జీవితాలు చూడండి, అందరూ కూడా దేవుని కోసమే బ్రతికారు. వారి కోసం వారు ఎక్కడ కూడా బ్రతకలేదు, వారి కుటుంబాల కోసం ఎక్కడ కూడా బ్రతకలేదు. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాలు చూడండి, దేవుని కోసం బ్రతుకుతున్నామనే భ్రమలో బ్రతుకుతున్నారు, కానీ దేవుని కోసం బ్రతికే వాళ్ళు కనబట్టలేదు ప్రియులారు. ఎక్కడో అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు దేవుని కోసం నిస్వార్థంగా బ్రతికేవాళ్ళు, యథార్థంగా బ్రతికేవాళ్ళు, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు, వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు చాలా బహు తక్కువగా ఉన్నారు. ఎక్కువ శాతం ఎవరు ఉన్నారంటే అలా నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, అలా భ్రమలో బ్రతికేసేవారు ఎక్కువగా ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఒక ధనవంతుడి గురించి యేసుక్రీస్తు వారు చెబుతూ, ఆ ధనవంతుడు ఎవరి కోసం బ్రతికాడో చెబుతున్నారు చూడండి. లోకసువార్త 16వ అధ్యాయం. మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాట ఇది. లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే, లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 19. ధనవంతుడు ఒకడు ఉండినట కాదు, ధనవంతుడు ఒకడు ఉండిన అంటే ఉన్నాడా? ఉన్నాడు. ఉండినట అంటే అది కథ అయిపోతుంది.
ధనవంతుడు ఒకడు ఉండినట కాదు, ధనవంతుడు ఒకడు ఉండిను. అతడు ఓదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఏమన్నా ధనవంతుడు ఒకడు ఉన్నాడట. అతను ఎలాంటి వస్త్రాలు వేసుకున్నాడట? సన్నపు నార వస్త్రములను ఓదా రంగు బట్టలను ధరించుకొని. అంటే సన్నపు నార వస్త్రములు, ఓదా రంగు బట్టలు అంటే చాలా ఖరీదైన వస్త్రాలు అనమాట. ఏమండి, మన రాజకీయ నాయకులు వేస్తూ ఉంటారు కదా, ఖద్దరు బట్టలు అంటాం కదా, అలాంటివి అనమాట. వేసుకుని బహుగా సుఖపడుచుండువాడు. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదట, ప్రతిదినము అనే పదం ఉంది చూడండి అక్కడ. ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎందుకంటే ధనవంతుడు కదా, ఆయనకి బోళ్ళు ఆస్తులు ఉన్నాయి, బోళ్ళు ధనం ఉంది, బోళ్ళు బంగారం ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఏమండి, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొనగోరెను. లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడట. ఎక్కడున్నాడు? ఈ ధనవంతుడు ఇంటి వాకిట్లోనే ఉన్నాడట. ఏమండి, ఎలా కడుపు నింపుకుంటున్నాడట? ధనవంతుడు తింటున్నప్పుడు ఆ బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టె ముక్కలు ఉంటాయి చూసారా, అవన్నీ పన్నులు వచ్చి అవన్నీ కూడా ఎత్తి బయట పారేస్తే అవి తింటూ కడుపు నింపుకునేవాడట. ఎవరు? లాజరు అనే దరిద్రుడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను. పాపం ఈ దరిద్రుడికి ఏమండి ఎవరో లేరు, పైగా శరీరం అంతా కురుపులు. ఏమండి, కుక్కలు వచ్చి పాపం ఎండలో, పాపం మండుటి ఎండలో ఆకలితో అలమటించిపోతున్నప్పుడు కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయట? కురుపులు నాగుతున్నాయట. ఆ రొట్టె ముక్కలు ఎప్పుడు బయట పడేస్తారా, ఎప్పుడు తిందామని ఆకలితో అలమటించిపోతుంటే ఓ పక్కన మరలా కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయట. ఎలా ఉంటుంది అప్పుడు? ఏమండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటాడు కదా. లాజరు చాలా పేదవాడు, దరిద్రుడు, దానికి తోడు అతనికి ఒళ్ళంతా కురుపులు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. లాజరు చనిపోయాడండి. చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడట? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడిను. దేవదూతలు వచ్చాయట లాజరుని తీసుకెళ్ళటానికి. మరి తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు చూడండి, దేవదూతలు వచ్చేయలేదు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అంటే ధనవంతుడు చచ్చిపోయినప్పుడు మరి దేవదూతలు వచ్చాయా? రాలేదు. ఎందుకు రాలేదు? దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు ఎందుకు వచ్చాయి? ఎందుకు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకువెళ్ళాయి? ధనవంతుడు చచ్చిపోయినప్పుడు దేవదూతలు ఎందుకు రాలేదు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళలోకంలో బాధపడటానికి వెళ్ళిపోయాడట. ప్రియమైన దేవుని వల్లరా, లాజరు దేవుని కోసం బ్రతికాడు కాబట్టి దేవదూతలు వచ్చాయి ఆయన తీసుకెళ్ళటానికి. అంతేనా? ధనవంతుడు తన కోసం తాను బ్రతికాడు కాబట్టి దేవదూతలు రాలేదు ఆయన తీసుకెళ్ళటానికి. ఇప్పుడు మనమైనా సరే ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్కాలం మనకు అయిపోయి ఒకవేళ మనం చనిపోయామనుకోండి, చనిపోయిన మరుక్షణమే ఒకవేళ దేవదూతలు మనకు కనబడలేదనుకోండి, మన పని అయిపోయినట్టే. అర్థమైందండి? మన తుది శ్వాస విడిచిపెట్టిన వెంటనే గనక మనకు దేవదూతలు కనబడకపోతే మన పని అయిపోయినట్టే. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమండి, అదే ఒకవేళ దేవదూతలు వచ్చాయనుకోండి, మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. అబ్రహాము రొమ్మును అనుకోవటానికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతాం. ఏమండి, ధనవంతుడు చనిపోయాడట, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడట. ఏమన్నా ఎవరిని చూశాడు? దూరమున అబ్రహాము గారి రొమ్మును ఆనుకున్నటువంటి లాజరును చూశాడట. చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిను. ఏం చేయాలట? ఆ లాజరును పంపించాలట. ఎందుకు? ఒక గ్లాస్ నీళ్ళు ఇప్పించడానికి కాదు. ఏమండి, ఒక వాటర్ బాటిల్తో నీళ్ళు పంపించమని కాదు. తన
వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించమని. అంటే ఒక నీటి చుక్క అడుగుతున్నాడండి, ఎక్కువ అడగట్లేదు. ఒక నీటి చుక్క, అంటే నీటి చుక్క కూడా దొరకనటువంటి ప్రాంతం ఎక్కడుందనమాట? పాతాళ లోకంలో, ఆరని అగ్నిగుండంలో ఉంది. నీటి చుక్క కూడా దొరకదు. భూమి మీద ఉన్నప్పుడు పాపం లాజర్ని ఎప్పుడైనా పట్టించుకున్నాడు అంటారా? లాజర్కి ఎప్పుడైనా రొట్టె ముక్క పంపించాడా? ఒక గ్లాసు నీళ్ళు పంపించాడు అంటారా? పంపించి ఉన్నాడు. ఏమండి, ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడు కదా, ఇంకెవరిని పట్టించుకుని ఉన్నాడు అనమాట. ఏమండి, కానీ ఎప్పుడైతే అగ్ని జ్వాలల్లో వెళ్ళిపోయాడో వెంటనే లాజర్ను పంపించమంటున్నాడు, నీటి చుక్క ఇప్పించమంటున్నాడు. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా, అంటే అగ్నిగుండంలో ఏం దొరకదనమాట మనకి? కనీసం ఒక నీటి చుక్క కూడా దొరకదు. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అగ్ని జ్వాలల్లో ఏముంటుంది? యాతన. ఏ యాతన? నరక యాతన అంటాం కదా మనం. అప్పుడప్పుడు కరెంట్ లేదండి, రాత్రి దోమలు కుట్టేసేయండి, నరకం అనిపించానంటా ఉంటారు కొంతమంది. ఏమండి, ఏదో దోమలు కుడితే అది నరకం అనుకుంటున్నావు నువ్వు. ఏమండి, నరకం అంటే అది కాదు. నరకం అంటే అగ్ని జ్వాలలలో నీటి చుక్క కూడా దొరకనటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో ఆ యాతన అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది నరకం అంటే ఏంటో. ఇక్కడ ఏదో మనకి దోమలు కుట్టాయని, కరెంట్ లేదని, ఏమంటే చాలామంది నరకం అనుభవించాలంటారు. ఇది కాదు నరకం. ఏమండి, నరకం అంటే పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి మన ఆత్మ వెళ్ళిపోతే, అక్కడ నీటి చుక్క కూడా మనకు దొరకకపోతే, అక్కడ భయంకరమైన అగ్ని జ్వాలల్లో మనం యాతన పడుతుంటే అప్పుడు తెలుస్తుంది యాతన అంటే ఏంటో. ఏమండి, యాతన పడుతున్నాడట, కేకలు వేస్తున్నాడట. ఎవరు వింటారు కేకలు? ఏమండి, ఇక్కడ కేకలు వేస్తే 10 మంది పరిగెట్టుకు వస్తారు, ఏం జరిగిందని. ఏమండి, ఏదైనా జరిగితే ఏ అంబులెన్స్ మీదో ఎక్కడికో తీసుకెళ్తారు, ఏ కారు మీద. ఏమండి, అక్కడెవడు పట్టించుకుంటాడు మనల్ని? అక్కడెవడో కూడా మనల్ని పట్టించుకోడు. ఎవడు బాధ ఆడిది అక్కడ. ఏమండి, ఎవడు కేకలాడి అక్కడ. ఏమండి, ఎప్పుడైతే అడిగాడో అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీ జీవితకాలం, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవిత కాలం. ఇప్పుడు మనకు కూడా దేవుడు జీవితకాలం ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో మనకు తెలియదు. ఏమండి, ఆయన గ్రంథంలో మనం ఎన్ని సంవత్సరాలు బతకాలని రాసుకున్నాడో మనకి తెలియదు. మనకు ఒక జీవితం ఉంది. ఇప్పుడు మన జీవితకాలంలో కూడా మనం ధనవంతుల్లాగా ఒకవేళ సుఖం అనుభవిస్తూ మన కోసం మనం బ్రతికితే మనం కూడా ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకలేదు. నీ కలలు పండించుకున్నావు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకున్నావు, నీ కోరికలు తీర్చుకుంటూ బ్రతికావు తప్ప నిన్ను పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయనే నీకు జీవితకాలాన్ని ఇచ్చాడని, నీకు ఆయుష్కాలాన్ని ప్రసాదించాడని, నువ్వు దేవుని కోసం బ్రతకాలని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలని ఏ రోజు కూడా నువ్వు ఆలోచించకుండా నీ సుఖం కోసం నువ్వు చూసుకున్నావు, నీ కోరికలు తీర్చుకోవడానికి బ్రతికావు తప్ప దేవుని కోసం ఏనాడు ఆలోచించలేదు. అందుకే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన కోసం బ్రతకూడదు. ఏమండి, మనం దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే మనల్ని పుట్టించింది మన కోసం బ్రతుకుతామని కాదు, మనల్ని పుట్టించింది ఆయన కోసం మనం బ్రతుకుతామని. మన పిల్లలు ఏమండి ఎవరి కోసమో బ్రతుకుతున్నారు అనుకోండి, మన కోసం బ్రతకకుండా. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? నేను కన్నాను, నేను పెంచాను, నేను పెంచి ప్రయోజకుని చేస్తే వీళ్ళు నన్ను పట్టించుకోకుండా ఎవరో పక్కింటోడిని పట్టించుకుంటున్నారేంటి, పక్కింటోడి కోసం బ్రతుకుతున్నారేంటి అని మనం బాధపడతామండి. బాధపడతాం కదా. మరి మనకే ఇంత బాధ ఉన్నప్పుడు మరి దేవునికి ఎంత బాధ ఉంటుంది? ఏమండి, ఇంత పెట్టుబడి పెట్టాడు కదా మనకి, ఇంత ఆయుష్కాలం ఇచ్చాడు కదా మనకి, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, మనల్ని పెంచి పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు కదా, సజీవుల లెక్కల్లో ఉంచాడు కదా. మరి మనం ఎంత దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మన కోసం మనం బ్రతికితే ఇదిగో ధనవంతుడు అన్న చోటికి వెళ్ళిపోతాం. కనుక మనం దేవుని కోసం బ్రతకాలి. ఏమండి, మనం ఎవరి కోసం బ్రతకాలంటే ఇదిగో మొదటి శతాబ్దంలో అపోస్తలులు అందరూ దేవుని కోసమే బ్రతికారు, ప్రవక్తలందరూ దేవుని కోసమే బ్రతికారు, బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని కోసమే బ్రతికారు. ఈ 21వ శతాబ్దంలో పుట్టిన మనం కూడా దేవుని కోసం
బ్రతకాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. చూడండి, ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం ఈ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట. ఏమండి, ఇప్పటి వరకు ఒకవేళ మీకోసం మీరు జీవించేశారేమో, ఇక మీదట మీరు ఎవరి కోసం జీవించాలి? తమ కొరకు కాక, మీకోసం కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే అంటే మన కోసం మృతి పొంది తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి, ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణం అయ్యాడు, దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు, మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మన కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం మనం బ్రతికినట్లయితే మనందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకం అనే మహాలోకానికి వెళ్తాం, నిత్య జీవానికి వెళ్తాం, కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో పాటు ఉంటాం. లేదంటే కోటాను కోట్ల సంవత్సరాలు నరకంలో ఉంటాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అందరము కూడా దేవుని కోసం బ్రతుకుదాం, ప్రభువు కోసం బ్రతుకుదాం, దేవుని చిత్తానుసారంగా నడుద్దాం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుని సంతోషపరుద్దాం, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకుందాం. తరలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా మా కోసం మేము బ్రతుకుతామని మాకు ఈ బ్రతుకు మీరు ఇవ్వలేదని, మేమందరము మీకోసం బ్రతకాలని మీరు మాకు ఈ బ్రతుకునిచ్చారనే సంగతిని గమనించుకుని, గ్రహించుకుని, మొదటి శతాబ్దంలో అపోస్తలులు కానీ, బైబిల్లో ఉన్న భక్తులు కానీ, ప్రవక్తలు కానీ ఎలాగైతే మీకోసం బ్రతికారో, మీకోసమే మరణించారో, అలాగే మేము కూడా మీకోసమే బ్రతికి మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయండి తండ్రి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా కుటుంబాలలో ఇంకా చాలామంది రక్షణ పొందలేని వారు ఉన్నారు తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించండి, మారు మనసును దయచేయండి, మీ మాటల ద్వారా వారిని ఆకర్షించుకోండి తండ్రి. వారు కూడా రక్షణ పొంది మీ రాజ్యంలో సభ్యులుగా చేర్చబడి అపోస్తలుల బోధలో కొనసాగి మీరిచ్చే పరలోక రాజ్యానికి వారు కూడా చేరుకోవటానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకొని మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతిశ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.